లక్ష్మీ నారాయణ గోవింద. అందరూ కూడా చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణార్థం మనో వాంఛిత ఫల సిద్ధ్యర్థం వార్షిక కళ్యాణ మహోత్సవ ప్రారంభ సమయే ఆదౌ నిర్విఘ్నేన దుష్స్వప్న దుశ్శకున సకల ఆశౌచ పరిహారార్థం కళ్యాణ పత్రిక ఆవిష్కరణ మహోత్సవ సమయే శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ కటాక్ష వీక్షణ ఫల సిద్ధిరస్తి మహంతో అనుగృహ్ణంతు. సంకటగ్రాంతం కోటి సూర్య ప్రతీకాసం సర్వజీవపయాదయాపరం వాస్తమూర్తి పరంజ్యోతి వాస్తమూర్తి పరశివ వాసుదేవ సర్వాసన్ వాసుదేవం నమామ్యహం సకల వాస్తుదోషపరిహార సిద్ధిద్వారా సకల ఆటంక నివారణ సిద్ధిద్వారా శ్రీ ఓం ఉద్దేశజాత వేదపద్భండరు ధర్మమా పశోకృష్ణమహ్యమాహ జీవనం విషామానోజాత వేదకామస్వం పురుషం జగద అభిప్రదగ్రాగశ్యామా పరిపాతయా. ధూపం సమర్పయామి దీపం సమర్పయామి అత నైవేద్యం ఓం అతో దేవ అవంతరమేదో విష్ణు విచక్రమే ప్రతిజ్ఞా సప్తదామహే తాంబూలం సమర్పయామి అత మంగళ నీరాజనం. ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిదేర్ధున శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే వెంకటేశాయ మంగళం. గోవిందా. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళాఖిల భువన జన్మస్తే భృంగాదిలీలే యునత వివిధ భూత పురాత క్షేక దీక్షే శుద్ధ సరసి విదీప్తే బ్రహ్మణే శ్రీనివాసే భవతు మమ వరస్ను శ్రీమషీ భక్తి రూప. అనయా ధ్యానవాహన షోడశోపచార పూజ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం మన తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు. గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మన తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా పూర్వరంగంగా మన అధిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతి ఏకం శ్రద్ధా చాలా అవసరం. అది మనం ఇక్కడ చూస్తున్నాము ఖచ్చితంగా. అదేవిధంగా పాత్రికేయ మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలి, ఉంటాయని కూడా ఆశిస్తూ వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తారు అనేది మనం వేచి చూద్దాం. అదేవిధంగా యస్యావతార దేశే తస్య కళ్యాణమాచరిత అని చెప్పేసి స్వామి ఏ రోజైతే అవతరించారో ఆ నక్షత్రంలో కానీ లేదంటే బహుళ ఏకాదశి రోజు కానీ కళ్యాణం చేయమని చెప్పేసి మనకి ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. మనకు అదృష్టం కొద్దీ శ్రవణ నక్షత్రము ఏకాదశి కూడా కలిసి రావడం అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ యొక్క పాల్గొన మాసంలో జరుగుతుంది. అదే విధంగా మనం గత సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ సంవత్సరం కూడా పాల్గొన బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం మంగళవారం రోజున మనం ఈ యొక్క స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. అదేవిధంగా మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పాల్వంచ పుర ప్రముఖులు కొత్త వెంకటేశ్వరరావు గారు, చలపతిరావు గారు,
భక్త సమాజ మండలి నా సోదరీమణులు సోదరులు ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకి నా యొక్క నమస్కారములు. ఈరోజు మనం స్వామివారి కార్యక్రమాన్ని కళ్యాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మొట్టమొదట కళ్యాణం మొదలైంది, కార్యక్రమాలు మొదలైనవి. ఇక మనం ఆలస్యం లేకుండా కార్యక్రమాలలో ముందుకు పోతేనే అన్ని కార్యక్రమాలు మంచిగా చేయగలుగుతాం అనేది నా అభిప్రాయం. పత్రిక రిలీజ్ చేయడానికి అందరం ఇక్కడ జమగూడాము. పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, మన భక్త సమాజ మండలి విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. మనం అందరం కలిసికట్టుగా ఇన్ని సంవత్సరాలు చేశాం కాబట్టి ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క పనికి అందరి సహకారాలు ఏదో రూపాన అందరూ కూడా ఇస్తున్నారు. ఏ రూపాన అన్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని మేము అందరు కూడా అంటారు. అట్లాగే ఎవరి సహకారం ఉంటే వాళ్ళు ఇంకా ఎంతైనా చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మేము ఈ పని చేస్తామండి, వాళ్ళ గొప్ప చెప్పిన పని కాకుండా ఇంకా పని చేస్తామండి, మాకు ఇంకేమైనా పని ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇదివరకు తిరుపతి వెళ్తారు అందరూ, మేము చేస్తామని అందరూ వెళ్తారు. అలాగే ఇక్కడ కూడా వచ్చి సేవ చేస్తే అంతా అక్కడ పోయినా అదే పుణ్యం, ఇక్కడ చేసినా అదే పుణ్యం. కాబట్టి అందరు కూడా తగిన సేవ చేసుకుంటా ఈ కళ్యాణాన్ని దిగ్విజయంగా చేయాలని నేను మనస్ఫూర్తి నిర్వహించుకుంటాం. దీనిలో భాగంగా ఈరోజు ఆ యొక్క శుభలేఖ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నలుమూలలా కూడా తెలియజేసే విధంగా ఆ యొక్క శుభలేఖ ఆవిష్కరణ, అలాగే పందిరరాటు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాము. అలాగే రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో గోడపత్రిక, అలాగే రథోత్సవం, ఇప్పుడు మన అధ్యక్షుల వారు తెలియజేసిన విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క శ్రీనివాసగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు భక్తులందరికీ కూడా భగవంతుడికి భక్తుడికి మధ్యలో అర్చకులుంటే భక్త సమాజ మండలందరికీ కూడా మన పాత్రికేయ మిత్రులు గౌరవనీయులు కొండలరావు గారు, పుల్లారావు అన్న గారు, నరసింహారావు గారు, అలాగే సేను గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రతిరోజు కూడా ఒక ఆర్టికల్గా రాసి భక్తులందరికీ కూడా తెలియజేసే విధంగా చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి మా భక్త సమాజ మండలి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించే స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలియజేసే విధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా నిర్వహించే విధంగా వారు మాతో సహకరించి మేము వారితో సహకరిస్తాము. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళకి తెలియజేస్తాము. భక్తులందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. దీని తర్వాత ఈ యొక్క శుభలేఖ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అయినా కానీ మేము చిత్తశుద్ధితోటి మనస్ఫూర్తిగా మేము నిర్వహిస్తాము అని ప్రమాణం చేసి మనం ఈ రంగంలో తీయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. దాంట్లో భాగంగా ఈరోజు శుభలేఖ ఆవిష్కరణ మరియు పందిరి గుంజ వేసుకునే కార్యక్రమం. వీటితోనే కాకుండా ఇంకా ముందు ప్రచార రథం 2 జిల్లాల నలుమూలలకి స్వామివారి కళ్యాణ విశేషాన్ని తెలియజేయడానికి ప్రచార రథాన్ని ఒక 20 రోజులు పంపించడం కావచ్చు. తర్వాత స్వామివారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరగడానికి స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలుపుకోవడం, పసుపు కొట్టి ఆ కార్యక్రమం చేసుకోవడం. అంతేకాకుండా ఈసారి ఎప్పుడు కూడా నగర సంకీర్తన అనుకునేవాళ్ళం, ఈసారి శ్రీనివాసగిరి సంకీర్తన అని నామాన్ని మార్చుకొని ఇంకా ఉత్సాహంగా నగర సంకీర్తన చేయడానికి సిద్ధమవుతున్న శ్రీనివాసగిరి నగర సంకీర్తన. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక దగ్గరికి వచ్చి ఆశీర్లు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.